దేవునికే మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభునామములో నా వందనములు తెలియజేస్తున్నాను. రండి, ఈరోజు దేవుని వాక్య ధ్యానము కొరకు పరిశుద్ధ గ్రంథముల నుండి దావీదు కీర్తన 5వ కీర్తన 3వ వచనాన్ని చదువుతున్నాను. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. దేవుడు ఈ వాక్యమును మనందరి వినికిడిలో ఆశీర్వదించునుగాక. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్న లేఖన భాగములో 5వ కీర్తన 3వ వచనంలో దావీదు మహారాజు మాట్లాడుతున్న ఒక ప్రత్యేకమైన మాట. ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును అని అంటున్నాడు. ఉదయమున నా ప్రార్థన సిద్ధం చేసి నేను కాచియుందును అని అంటున్నాడు. దేవుని బిడలారా, ఈనాడు నీవు కూడా దావీదు మహారాజు వలె ఉదయమున లేచి నీ కంఠస్వరాన్ని దేవునికి వినిపిస్తున్నావా? వేకువ జామున లేచి నీవు నీ కంఠస్వరాన్ని నువ్వు దేవునికి వినిపిస్తున్నావా? నీవు దేవునికి మొరపెట్టగలుగుతున్నావా? దావీదు మహారాజు అయితే ఆయనే చెప్తున్న మాట ఏంటంటే, ఉదయమున నా కంఠస్వరం నీకు వినబడును అంటున్నాడు. ఈనాడు దేవుని నమ్మిన ప్రతి క్రైస్తవుడు ఉదయమున లేచి అతని యొక్క కంఠస్వరం దేవునికి వినిపించాలి, దేవునికి మొరపెట్టాలి. ప్రతి క్రైస్తవుడు కూడా వేకువనే లేచి దేవుని వెదకాలి. 63వ కీర్తనలో మొదటి వచనంలో దావీదు మహారాజు అంటున్నాడు, దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నేను నిన్ను వెదుకుదును అంటున్నాడు. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నేను నిన్ను వెదుకుదును అంటున్నాడు. దావీదు మహారాజు తన జీవితంలో ప్రతిరోజు వేకువనే ఎర్లీ మార్నింగ్ లేచి దేవునికి మొరపెడతా ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు, తన కంఠస్వరాన్ని దేవునికి వినిపిస్తున్నాడు. ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ కంఠస్వరం దేవునికి వినిపిస్తున్నావా? వేకువనే లేచి నువ్వు దేవునికి మొరపెట్టగలుగుతున్నావా? ఒకసారి మనం యేసుప్రభు వారి గురించి చూస్తే, మనందరి విమోచకుడు, సర్వలోక రక్షకుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీద సజీవుడుగా ఉన్నప్పుడు మార్కు సువార్తలో మొదటి అధ్యాయంలో 35వ వచనంలో మనం చూస్తే, యేసుప్రభు వారు చాలా చీకటితో ఉన్నప్పుడే పెందల కాడనే లేచి ఆయన అరణ్య ప్రదేశంలోనికి వెళ్ళి అక్కడ దేవునికి ప్రార్థన చేయించుండెను అని రాయబడింది. మనందరి రక్షకుడు ఆయన కూడా చాలా చీకటితో ఉన్నప్పుడే లేచి అరణ్య ప్రదేశానికి వెళ్ళి యేసుప్రభు వారు కూడా ఆయన దేవునికి మొరపెట్టేవాడుగా ఉన్నాడు. నీవు ఎప్పుడు లేచి ప్రార్థన చేస్తున్నావు? ఈ వాక్యాన్ని వింటున్న ప్రియా సహోదరి సహోదరుడా, నీవు కూడా ఉదయాన నీ కంఠస్వరం దేవునికి వినిపిస్తున్నావా? మనకు ముందున్న భక్తులంతా కూడా ఉదయాన్నే వేకువనే లేచి దేవునికి ప్రార్థించేవారుగా ఉన్నారు. ఒక్కసారి మీరు ఆలోచించండి. దావీదు మహారాజు వేకువనే లేచి దేవునికి మొరపెట్టాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా వేకువనే లేచి దేవునికి మొరపెట్టాడు. అలాగే యోబు గ్రంథంలో మొదటి అధ్యాయం 5వ వచనంలో చూస్తే, యోబు కూడా అరుణోదయమున లేచి తన కుమారులు, తన యొక్క కుమార్తెలు మరి హృదయంలో ఏమైనా దేవునికి విరోధంగా పాపం చేశారేమో అని ప్రతిరోజు కూడా మరి వారి పిల్లల విషయంలో ఒక్కొక్కరి నిమిత్తమై ఒక దహన బలి అర్పిస్తూ వచ్చాడట. ఎప్పుడు? అరుణోదయమున, సూర్యుడు ఉదయించకముందే లేచి ఆ యొక్క పిల్లల విషయంలో ఒక్కొక్కరి నిమిత్తమై ఒక దహన బలి అర్పిస్తూ వచ్చాడు. యోబు గురించి
రాయబడిన మాట ఏంటంటే యోబు నిత్యము అలాగూ చేయిచుండెను. నిత్యం అలాగూ చేయిచుండెనంటే ప్రతి అరుణోదయమున, ప్రతిరోజు అరుణోదయమున వేకువ జామున లేచి తన పిల్లల విషయంలో యోబు ప్రార్థించేవాడు. ఈ వాక్యాన్ని వింటున్న మీరు తల్లిదండ్రులుగా ఉంటే మీ పిల్లల విషయంలో వేకువని లేచి ప్రార్థన చేస్తున్నారా? నువ్వు క్రైస్తవుడుగా ఉండి క్రైస్తవుడుగా జీవిస్తూ నీ కంఠస్వరం దేవునికి వినిపిస్తున్నావా? నువ్వు దేవునికి మొరపెట్టగలుగుతున్నావా? ఒక్కసారి నువ్వు ఆలోచించు. ఈనాడు క్రైస్తవుడు వేకువని లేచి ఉదయాన్నే లేచి ఈనాడు దేవునికి మొరపెట్టేవాడుగా ఉండాలి. మన కంఠస్వరం దేవునికి వినిపించాలి. ప్రతిరోజు మరి ఉదయమున ఈనాడు మనం దేవునికి మొరపెట్టగలిగితే ఈనాడు మన జీవితాల్లో ప్రతి సమస్య కూడా మనం జయించగలుగుతాం. ఈనాడు దుష్టుడైన సాతాను కానీ జయించగలుగుతాం, అపవాదిని మనం జయించగలుగుతాం. మనకున్న అవసరతలు, మనకున్న అక్కరలన్నీ కూడా మనం ప్రార్థన చేసి మనం పొందుకుంటాం. నువ్వు దేవుని స్తుతించగలిగితే, దేవుని వాక్యమును చదివి ధ్యానించగలిగితే, నీ అవసరతల కొరకు దేవునికి మొరపెట్టగలిగితే ఎన్నో గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. యేసు ప్రభువారు ఉదయాన్నే లేచి ప్రార్థించేవాడు. దావీదు ఉదయాన్నే లేచి ప్రార్థించేవాడు. యోబు ఉదయాన్నే లేచి ప్రార్థించేవాడు. మరి నీవు ఉదయాన్నే లేచి ప్రార్థన చేయగలుగుతున్నావా? ఇప్పటి వరకు నువ్వు ఉదయాన్నే లేచి ప్రార్థించకపోతే ఇకనైనా నీ కంఠస్వరం ఉదయాన్నే వేకువనే దేవునికి వినిపించు. అప్పుడు దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవిస్తాడు. దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిల్లో ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, పరమ తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలు. ఆనాడు దావీదు మహారాజు ఉదయాన్నే తన కంఠస్వరాన్ని ప్రభువా మీకు వినిపించేవాడుగా ఉన్నాడు. ఈనాడు క్రైస్తవులుగా ఉంటున్న మేమందరము కూడా ప్రతిరోజు ఉదయాన్నే లేచి మా కంఠస్వరం నీకు వినిపించేలాగున మేము నీకు మొరపెట్టేవారుగా మమ్మల్ని సిద్ధపరచండి. యేసయ్యా, మీరు కూడా ఉదయాన్నే లేచి అరణ్య ప్రదేశానికి వెళ్ళి ప్రార్థించడంలో చూస్తున్నాం. అలాగే యోబు భక్తుడు కూడా అరుణోదయం లేచి తన పిల్లల విషయంలో ప్రార్థించేవాడుగా ఉన్నాడు. ఈ వాక్యాన్ని వింటున్న మేమందరం కూడా ఉదయాన్నే వేకువనే లేచి అరుణోదయమును లేచి నీకు మొరపెట్టే జీవితాలు, మా కంఠస్వరం నీకు వినిపించే భాగ్యం ప్రతి ఒక్కరికి నాయన ప్రభు ఆసక్తి మీరు దయచేయమని, ప్రతి ఒక్కరిలో సోమర్థనం మీరు తొలగించండి. ఉదయాన్నే లేచి ప్రార్థించి ఆసక్తి ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని, ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డను దీవించి ఇకనైనా ఉదయాన్నే లేచి ప్రార్థించేవారుగా సిద్ధపరచమని యేసు నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను గొప్పగా దీవించునుగాక.